వేల స్థుతులు స్తోత్రాలు. ఈ వాక్యముతో నాయన నాతో మాతో ఏం మాట్లాడబోతున్నారో వినగల చెవుల్ని, గ్రంథాల హృదయాన్ని అర్థం చేసుకున్న మనసుని వివేచన జ్ఞానాత్మని దయచేయండి ప్రభా. తండ్రి, ఇదిగో నా ప్రభా, నా నోటికి మెరబోరుగా ఉండండి. మీరు మాట్లాడినప్పుడు నా జీవితం, మా జీవితాలు దిద్దుకుంటాం. అలాగే నాయన సంఘంతో మాట్లాడినప్పుడు నాయన నీ వాక్యం తెలుసుకొని బలపడగలిగిన జీవితాల్లో ఉంటాం. వినగల చెవుల్ని, గ్రంథాల హృదయాన్ని అర్థం చేసుకున్న మనసుని వివేచన జ్ఞానాత్మని దయచేయండి. ఉన్న బిడ్డలు మీ స్వాధుల్లో ఉంచుకొని రావాల్సిన బిడ్డలతో పెట్టి నడిపించమని ఇదేన మనవ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యెహోవానామమున ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ సమూయేలు గ్రంథములో యెహోవా వాక్కు కొంతమంది బిడ్డలకును ప్రవక్తలకును మరి ప్రత్యక్షమైనది కదండి, ప్రత్యక్షమైనది. అందులో మొదటిగా మనం చూస్తున్నాము, ఇక్కడ సమూయేలు యొక్క బిడ్డకి అంటే ప్రవక్త, కాబోయే ప్రవక్త చిన్న వయసులోనే ఏలీ దగ్గర విడిచిపెట్టింది తన తల్లి. సమర్పణ కలిగిన జీవితంలో ఉండదు కాబట్టి విడిచిపెట్టుకుంది. మొదటిగా తనకు పిల్లలు లేరన్నప్పుడు ఎంతో వేదనతో, దుఃఖంతో, బాధతో మరి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన కలిగి మరి ఆమె మొరపెట్టుకున్నప్పుడు ఆమె యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి మరి అవునను ముద్ర వేసి తనకు చక్కటి కుమారుణ్ణి, మరి దేవుడికి ఉపయోగకరమైన కుమారుణ్ణి దేవుడు మొదటిగా మరి హన్నాకు అనుగ్రహించాడు. ఆ బిడ్డని సమర్పణ చేసుకుంది కదా, మొదటిగా సమర్పణ చేసుకుంది. ఏమని చేసుకుంది? నీ సన్నిధిలో విడిచిపెడతాను, నీకు ప్రతిష్ఠిస్తాను, నాకు మగబిడ్డ పుట్టినా ఏ బిడ్డ పుట్టినా నీకు సమర్పిస్తాను, మొదటి సంతానం అని ఆమె ఎప్పుడైతే సమర్పణ చేసుకుందో తర్వాత ఆ కార్యం అనేది జరిగించింది. పాలు విడిచిన వెంటనే ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రవక్త దగ్గర దేవుని సన్నిధిలో మరి వదిలింది. మరి ఆ బిడ్డకు ప్రవక్త కదా, మరి ఆ బిడ్డతో కాబోయే ప్రవక్త మరి మంచి దైవ సేవకుడుగా ఉన్నాడు. ఆ యొక్క ప్రవక్తతో దేవుడు మాట్లాడాలి కదా. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు? చిన్న వయసులో నుండే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏలీతో కూడా మాట్లాడిన వాడే, కానీ ఆ పీరియడ్లో మాట్లాడకుండా బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యావేకు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటాసించడలేదు. ఆ కాలము ఏలీ కన్నులు మందదృష్టికి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరక మునుపు సమూయేలు దేవుని మందసమునందు యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా ఏ సమూయేలును పిలిచి అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివే కదా, నేను వచ్చినానను. అందుకో అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. మరలా యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చితినని. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమని. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితినని. ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోనుము, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడను ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొని తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్మని. నేను ఏమిమ్మంటున్నాడు? ఆజ్ఞయమ్మని. ఆజ్ఞలో చాలా మర్మంతో కూడిన మాటలు ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆజ్ఞ రూపంగా ఇక్కడ అడుగుతున్నాడు. ప్రవక్త కదా, ఆజ్ఞ ఇమ్మయ్యా, చెప్పమయ్యా అని అంటున్నాడు. ఏమంటున్నాడు అప్పుడు? అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చి, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దాన్ని వినువారందరి చెవులు ఇంగురుమనెను. చూడండి,
దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. ఆజ్ఞ ఇవ్వయా అని అడుగుతున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇవ్వుము. సమయాలని మీరు ముమ్మారు పిలిచిన వాడు ఉన్నాడు, గ్రహించుకున్నాడు. దేవుని ఎరగక ఉన్న పరిస్థితులలో ఏలీగా గ్రహించాడు. ఏలీ గ్రహించి మరేం చెప్పాడు? యెహోవా నీతో మాట్లాడుతున్నాడు, సెలవిమ్ము అని నువ్వు అడుగు అని అంటున్నాడు. చెప్పుము. అక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా వాక్కు ప్రత్యక్షమైన తర్వాత అంతటి యెహోవా సమయంలో ఇలాగ సెలవిచ్చును, ఇజ్రాయేలులో, ఎవరిలో అంటండి? ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాని విరువారందరూ చెవులు గింగురుమనెను. ఆ దినమున ఏలియా ఇంటి వారు నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును. ఒక కఠినమైన శిక్ష పంపించబోతున్నాడు. ఎలాంటి శిక్ష? కఠినమైన శిక్ష. ఎందుకు ఆ కఠినమైన శిక్ష? దేవుడికి వ్యతిరేకకరమైన జీవించిన జీవితాలుగా ఉన్న ఏలి కుమారులు కదా, ఇజ్రాయేలు ప్రజలు. ఏలి కుమారులు, ఇజ్రాయేలు ప్రజలు, ఏలి కుమారులు. అందుకే మొదటగా ఎవరితో మాట్లాడాడు? ఏలి పీరియడ్ అయిపోయింది. కన్నులు మంద దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు, యాజకుడిగానే ఉన్నాడు కదా, మందిరములోనే ఉన్నాడు. తర్వాత రాబోతున్న ప్రవక్త సమూయేలుతో బాలుడుగా ఉన్నప్పుడే మాట్లాడుతున్నాడండి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవలో నడిపించుడి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు అని. ఎందుకు చెప్పుకోలేకపోయాడు ఏలి తన పిల్లలకి? చెప్పిన వినలేని పరిస్థితిలో ఉన్నారా? వాక్యము గ్రహించాలి. ఏమి గ్రహించాలి? వాక్యము గ్రహించాలి. నా తండ్రి చేసే పనేంటి, నేను చేసే పనేంటి అని గ్రహించాలి. నా తండ్రి దేవుని యొక్క సన్నిధిలో ఒక యాజకుడుగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక యాజకుడుగా ఉన్నాడు. మేము ఆయన పిల్లలమైన మేము నా తండ్రి నడిచిన మార్గమున నేను నడవాలి. కానీ అలా నడిచారా? వాళ్ళు నడవలేదండి. అందుకే సమూయేలుతో యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. ఆ సమయానికి ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, వినివారందరూ చెవులు గింగురుమనెను. ఎలా అంటున్నాయి? గింగురుమనెను. ఒక శాపవచనం కానీ ఒక శుభవచనము కానీ విన్నప్పుడు వెంటనే మళ్ళీ ఏమవుతుంది? శుభవచనము వినిన వెంటనే ఆనందము ఉప్పొంగుతుంది. ఒక పెళ్లి సంబరము ఒక కుటుంబంలో జరుగుతుంది. ఒక కుమారుడికి చేస్తున్నామంటే కుమారుడు బయటపడకపోయినా లోపల సంతోషం. అలాగే కుమార్తెకు పెళ్లి చేస్తున్నామంటే బయటపడకపోయినా లోపల సంతోషం. నా లైఫ్లోకి ఒక బిడ్డ వస్తున్నాడు, నా లైఫ్లోకి ఒక భార్య వస్తుంది, నా లైఫ్లోకి ఒక వ్యక్తి వస్తున్నాడని ఒక సిద్ధపాటి కలిగిన ఒక హృదయాలతో వాళ్ళు ఉంటారు. లైఫ్ లాంగ్ అది కదా, జీవితాంతము. అలాగే ఒక భయంకరమైన మాట వచ్చినప్పుడు మనలో మన యొక్క గుండె ఏమవుతుంది? లబ్డెబ్ కొట్టుకుంటాను, భయముతో, వణుకుతో కదా. మన బీపీ ఎంత హై రేంజ్లో పెరిగిపోతుంది, టెన్షను కదా. ఇక్కడ వినువారందరికీ చెవులు గింగురమంటాయంట. ఏమవుతాయి? చెవులు గింగురమంటాయి. ఎందుకు? దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఏ కార్యము చేయబోతున్నాడో అది మంచిదా చెడుదా, గాయము రేపువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే, జీవము కోసువాడు ఆయనే, జీవమును తీసుకుని వాడు ఆయనే కదా. జీవము కోసాడు కాబట్టి తండ్రి ఈ లోకానికి వచ్చి మనందరి కోసము తండ్రి తన ప్రాణమును పెట్టాడా లేదండి? పెట్టాడు. మొదటిగా హెచ్చరిక సమూయేలు ద్వారా వెళుతుంది. ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను. 13వ వచనం చూడండి, ఏమంటున్నాడు? తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. చూడండి ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతడు ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. ఎంత మాట అండి అయా, ఎంత మాట! తన ఇంటి వారికి కదా, తన ఇంటి వారికి, నేనును నా ఇంటి వారిని యెహోవాను
సేవించదము అంటున్నాడు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. మన ఇంటి వారు ఎలా ఉన్నారు? మన ఇంటి వారి ప్రవర్తన ఎలా ఉంది? మన ఇంటి వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి? మన ఇంటి వారి యొక్క చూపులు ఎలా ఉన్నాయి? మన ఇంటి వారి యొక్క నడవడిక ఎలా ఉంది? టోటల్గా మనం గమనించాలి. నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడు గమనించాలండి. దేవుని ఇల్లు ఇది. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇంటి మీదకి ఆశీర్వాదం రావాలి. ఏమి రావాలండి? ఆశీర్వాదం రావాలి. శాపము రాకూడదు, ఆశీర్వాదం రావాలి. దీవెన రావాలి. దీవెన రావాలి. తెచ్చుకుందామా మనం దీవెన? ఇక్కడ తండ్రి అడ్డగించలేదంట. ఎవరై అడ్డగించలేదు? తండ్రి అడ్డగించలేదు. తప్పు ఎవరిది? తండ్రిది. తప్పు తండ్రిది. ఎందుకు అడ్డగించలేదు? దేవుని సన్నిధిలోనే కదా ఉన్నాం కదా. దేవుని సన్నిధిలోనే కదా మన వాక్యం వింటున్నాం. దేవుని సన్నిధిలో కదా యాజకత్వం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలోనే కదా నిత్యము ఉంటున్నాడు. దేవుని పని చేస్తున్నాడు. మరి ఆ ప్లేస్లో మనం వేసుకున్నాం. దేవుని సన్నిధిలోనే కదా మనం ఉన్నాం. వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును ఉంటున్నాం. ఎడతెగకుండా ఉంటున్నామని అనుకుంటున్నాం కానీ ఉంటున్నామా? క్రియలు ఉన్నాయా మనలో? క్రియలు ఉన్నాయి. ఇక్కడ క్రియలు కావాలి. ఏం కావాలి? క్రియలు కావాలి. క్రియలు లేవు, మంచి క్రియలు లేవు. అందుకే యెహోవా శాపం వచ్చింది. ఎవరి శాపము? యెహోవా శాపం వచ్చింది. యెహోవా దీవెన రాలా. విసిగిపోతున్నాడు యెహోవా, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చే పిల్లలతో మరి అసహ్యకరంగా వాళ్ళు ప్రవర్తించిన వారు ఉన్నారు కదా. వాళ్ళు అలా చేస్తారు. కానీ మనము మన మాటలు ఒకరికి కీడు చేయకూడదు. ఒక మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకూడదు అని మనం చూడుకో. సమాధానము కలిగిన జీవితాల్లో ఉండాలి. ప్రేమ కలిగిన జీవితాల్లో ఉండాలి. ప్రార్థన జీవితం కలిగిన జీవితాల్లో ఉండాలి. వర్ధిల్లుతున్న జీవితాల్లో ఉండాలి. వీళ్ళు వర్ధిల్లలేదండి. వర్ధిల్లేలా వీళ్ళు కదా. ఎందుకు ఆ బాలుడితో ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? సమయాలు చాలా చిన్నోడు కదా. చాలా చిన్నోడుతో దేవుని యొక్క వాక్కు వస్తుందని అంటే, ఇదో చెప్పము, ఏలికి చెప్పము. వినవారందరూ వాళ్ళ చెవులు గింగురుమంటాయి. వాళ్ళ కుమారులు పాడైపోయారు. ఎవరు పాడైపోయారు? వాళ్ళ కుమారులు పాడైపోయారు. అయ్యా దేవుని రాకడ సమీపం అవుతుంది. మొదటిగా సమయాలకి యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. ఎందుకు ప్రత్యక్షమైనది? దేనికి ప్రత్యక్షమైనది అనే దానికి ఇక్కడ నేను మీకు చెప్పాను. కొంతమంది బిడ్డలు కొంతమంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడిన, యాజకులతో మాట్లాడిన తీరును మీకు చెప్తున్నా. ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అక్కడ ఏలీ కుమారులు తప్పిపోయారు కాబట్టి సమయాలతో మాట్లాడి మరి చెప్పుము, వినువారందరూ వాళ్ళ చెవులు గింగురుమంటావి, వాళ్ళు శాపము తెచ్చుకుంటున్నారు, నిత్యమైన ఇబ్బందిలో వాళ్ళు పడిపోతున్నారు, మరి చెప్పుము అని చెప్పేసి పంపించేసి మనకు ఆ పరిస్థితి ఉంది. మనకు ఆ స్థితి వద్దు కదా. మన నోటను మన మనసును ఏముండాలంటే శుభవచనాలు ఉండాలి. ఏముండాలి? శుభవచనాలు ఉండాలి. శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. శాంతి సమాధానము కలిగిన జీవితాలలో మనం ఉండాలని దేవుడు తన వాక్కుతో తెలియపరుస్తున్నాడండి. చూడండి 14వ వచనంలో, కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతని ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడిని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుతుంది. చూడండి, ఇక్కడ తప్పు చేసి బలులు అర్పించడం కాదు, వాటి చేత ఇవి ప్రాయశ్చిత్తము కలగదు. వాళ్ళు భయంకరంగా చేస్తున్నారు. మందిరం విషయములలో మనం ఎలా పడితే అలాగా అనాలోచనతో ఉండకూడదండి. అనాలోచనతో మందిరములో తన పిల్లలంటే ఆయనకు హృదయంతో పోల్చుకున్నాడు. దావీదును పోల్చుకోలేదా? నా హృదయానుసారుడైన దావీదు అని పోల్చుకున్నాడు. మందిరముతో మనం ఆటలాడకూడదు. మందిరంలో ఉన్న బిడలతో మనము
ఆటలాడకూడదు, బహు జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. ఇక్కడ బలులు కదా, నైవేద్యమును బలి చేతనైన నైవేద్యము చేతను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాను. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, ఎన్నెన్నో చెప్పాడు కదా. మనం ఎవరి పిల్లలు నిన్న కూడా చెప్పాము. ఎవరి పిల్లలు సిస్టర్? నిన్న విన్నవాళ్ళు, వాక్యం విన్నవాళ్ళు దేవుని పిల్లలు, నా నామముతో పెట్టబడిన ప్రజలు. సలోమాను ప్రార్థన చేశాడు. మందిరం ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళు క్షమింపమయ్యా అని అడుగుతున్నాడు. క్షమించమయ్యా. మన దేవుడు క్షమించే దేవుడు. అందుకే కదా కల్వరి సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము అని మనము ప్రార్థన చేయాలి. సమ్మతి కలిగిన హృదయాలతో మనం ఉండాలి. ఏలితో మాట్లాడిన రీతిని మనం చూస్తున్నామండి. యెషయా గ్రంథంలో మనం చూద్దాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము మరి 3వ వచనం కూడా మనం చూద్దామండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళి జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుతుము అని చెప్పుకొందురు. చూడండి, ఇప్పుడు ఏలి కుమారులు చేసిన పని ఏంటండి? దేవుని మందిరంలో ఉన్న ప్రజలతో మరి భయంకరమైన పరిస్థితి. ఇక్కడ చూస్తున్న ఆ కాలమున సియోనులో ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. చూడండి, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, పర్వతమునకును వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతుము. ఆయన త్రోవలో నడుస్తున్నాం మనం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఆయన త్రోవలో నడుస్తున్నాం. ఆయన మందిరములో మనం ఉన్నాం కదా, గుంపులు గుంపులుగా కదా. ప్రవచనం కదా నెరవేర్పులోకి ఇప్పుడు మనం ఉన్నాం. ప్రవచనము నెరవేర్పులో మనం ఉన్నాం. చూసి నమ్మిన వారు కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. వాళ్ళు చూసి దేవుని ఎరగక మార్గములో తప్పిన జీవితాలుగా ఉన్నాయి. మనము చూడకుండా దేవుని నమ్మి దేవుని సన్నిధిలో మనం ఆధ్యాత్మికంగా కూర్చొని ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. మరి మన జీవితంలో కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. గమనించాలి. వింటున్నాం, మన వాక్యం వింటున్నాం, చెప్పుకుంటున్నాం. ఇక్కడ యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని చెప్పుకుందురు. చెబుతున్నామా? మన భర్తలకు చెబుతున్నామా? భార్యలకు చెబుతున్నారా కదా? మనము మన పిల్లలకు చెబుతున్నామా? ఆయన మార్గమును బోధిస్తున్నాం. ఒకవేళ అలా చెప్పుంటే ఏలి వాళ్ళ మార్గం తప్పేవారా? దేవుని యొక్క శాపానికి గురయ్యేవారా? కాదు. చెప్పలేదు. ఎవరిది తప్పు అక్కడ? ఏలిది తప్పు. ప్రతిది కూడా నువ్వు తల్లి తన యొక్క బిడ్డలకు బోధించాలి, తండ్రి నడిపించాలి. తల్లి బోధించాలి, తండ్రి నడిపించాలి. ఈ రెండు లేకపోతే బిడ్డలు లోకములో కలిసిపోతారు. లోకములో కలిసిపోయిన తర్వాత దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు బలైపోతారు. అదేనండి నిత్య నరకాగ్ని. అదేనండి దేవుని యొక్క ఉగ్రతకు మనము పాలు భాగస్తున్నాం. అలా అవ్వకుండా మనము ఇలా బోధించుకుందాం. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. యాత్రా కీర్తనలో చక్కగా మాట్లాడతాడు కదా దావీదు. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును.
కొండల వైపు కన్నులు తెచ్చును. అతను ఎత్తినప్పుడు అతని కుమారులు కూడా చెప్పాలి కదా. అందుకే సొలొమోను తగ్గించుకొని జనులందరి నిమిత్తము ప్రార్థన చేశాడు. చివరి దినాల్లో తప్పిపోయాడు. పశ్చాత్తాపం కలిగి మరి ప్రసంగి గ్రంథము మరి రాశాడు అని కొంతమంది దైవ సేవకులు చెబుతారు. మా అయ్యా మనము కూడాను మన పిల్లలకు చెబుదాం, దేవుని మార్గంలో సత్యం ఉన్నది, దేవుని మార్గంలో వెలుగున్నది, దేవుని మార్గంలో నిత్యత్వం ఉన్నది, దేవుని మార్గంలో రక్షణ ఉన్నది. రక్షణ కలిగిన మార్గంలో మనము మన బిడ్డలను నడిపించుకుందాం, తెలియపరుచుకుందామండి. ఆయన త్రోవ ఎంతో సరళముగా ఆయన చూపిస్తున్నాడు. ఇరుకు లేదండి, ఇరుకులో విశాలత కలుగు చేస్తున్నాడు. మనం ఇరుకు అనుకుంటాం, దాంట్లో విశాలత ఉన్నది. విశాలతలో నాశనం ఉన్నది, విచ్చలవిడితనములో పాపం ఉన్నది, పాపములో మరణం ఉన్నది, మరణంలో కాలిపోతాం. అలా ఉండదు. నేను వంట చేసేటప్పుడు త్వరగా అయిపోవాలన్నని, ఆ వంట తర్వాత ఇంకొక వంట చేయాలని ఆ స్పీడులో నేను ఆ చేయి కాల్చుకున్నాను. ఎందుకు? తొందరపాటు. కొంచెం నిదానంగా చేసుకో ఉంటే నాకు ఆ సమస్య రాదు కదా. అందుకే బండ్ల మీద కూడా ఏం రాస్తారు? నిదానమే ప్రధానం. కాలిన తర్వాత అనిపించింది, కొద్దిగా ఓపికతో, కొద్దిగా నిరీక్షణతో, నేను నెమ్మదితో చేసుకో ఉంటే ఈ గాయం నాకు అయ్యేది కాదు కదా అని నేను ఆలోచించు. అందుకే మన జీవితంలో కూడా అంతేనండి. దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క వాక్యంలో సమాధానం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, ఓపిక ఉన్నది. అంత కొరడాల దెబ్బలు కొట్టించుకున్నాడు మన దేవుడు, అంత శ్రమ పడ్డాడు మన దేవుడు. రక్తము కారుతుంది, ఎండవేళలో శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడు కదా. అయినా కూడా దేవుడు ఓర్పుతో, సహనముతో ఉన్నాడండి. మనలో ఎందుకు ఉండట్లేదు సహనం? మనలో ఎందుకు ఉండడం లేదా నిరీక్షణ? మనలో ఎందుకు ఉండడం లేదా ఓర్పు కదా. ఓర్పు లేని జీవితం, సహనం లేని జీవితము భయంకరమైన శ్రమలకు గురితీస్తుంది. అలా కలిగి ఉందామా? అలా ఉందామా? ఉండము. ప్రభా, మాకు శ్రమ కావాలి, మాకు ఆశీర్వాదం కావాలి, మాకు శ్రమలో మాకు ఆశీర్వాదం కావాలి, ఓర్పులో మాకు దీవెన కావాలి అని మనం దేవుని విశ్వాసంతో కలిగి కదా. చూడండి, అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మన ఇంకొక వాక్యం మనం చూద్దామండి. 38వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూద్దాం. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును హర్షోరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపించెదను. చాలా చక్కటి మాట కదా. యెహోవా వాక్కు ఎలా వచ్చిందో, యెహోవా వాక్కులో చాలా శక్తి దాగి ఉన్నది. మనం గమనించట్లేదు. ఆయనలోనే ఒక శక్తి ఉన్నది. ఇక్కడ చక్కగా యెషయాకు ఆయన వాక్కు సెలవిస్తున్నాడు. ఏమని? హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు కదా. నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. మళ్ళీ అతడు ప్రార్థన చేసిన తర్వాత, కన్నీళ్ళపై ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళుము అని అంటున్నాడు. నువ్వు తిరిగి హిజ్కియా ఎందుకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా, అక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇక్కడ దావీదుకు దేవుడు, నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు. అందుకే దావీదుకు దేవుడైన యెహోవాకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. అమ్మా, గమనిస్తున్నామా? బ్రదర్ అండ్ సిస్టర్స్, గమనిస్తున్నారా? మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆలకించట్లేదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. తగిన సమయంలో, తగిన రీతిలో, తగిన రోజు
తగిన డేటులో ఆయన నీకు సహాయం చేస్తాడు. మరి అతను మరణమయ్యేదానికి వాక్కును పంపించాడు. తిరిగి అతను ప్రార్థన చేసుకున్నాడు. ఏమి ప్రార్థన చేశాడు? అయ్యా, నీ సన్నిధిలో గోడ తట్టున అతని ముఖమును తిప్పుకో. నేను ఎలా నడుచుకుంటునో, ఎలా ప్రవర్తించుతునో, ఎలా ఉన్నానో, ఏ కార్యములో చేశానో ప్రభా, ఒకవేళ నీకు విరుద్ధకరమైన నేను చేస్తే మరిచిపోతాండి. నీకు న్యాయకరమైనవి, నీకు ఇష్టమైనవి నేను చేస్తే ప్రభా, దయతో జ్ఞాపం చేసుకో, దయతో జ్ఞాపం చేసుకో ప్రభా. నేను మరణం అవుతానని నాకు వాక్కు పంపించావు ప్రభా. నా ఇంటిని చక్కదిద్దుకోమని వాక్కును పంపించావు ప్రభా. అయ్యా, ఒకసారి నా యొక్క పరిచర్ని జ్ఞాపం చేసుకున్న ప్రార్థన జీవితం, నా యొక్క స్థితి పరిస్థితిని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కరిగిపోయాడు దేవుడు కదా. కరిగిపోయి ఏమన్నాడు? మంచిగా అతనికి నేను ఆయుష్నిస్తున్నాను. ఏమిస్తున్నాను? ఆయుష్నిస్తున్నాను. తన కన్నీటి ప్రార్థన నా దగ్గరికి వచ్చింది. నేను విన్నాను, నేను చూచాను. మన దేవుడు చూసే దేవుడు. తన కన్ను దృష్టి మన మీద ఉంచేది, తన కన్ను దృష్టి సంఘం మీద ఉంచే దేవుడు. ఆయన మహిమ మా యొక్క మందిరములో ఉన్నది. ఆయన తేజస్సు మహిమలో నిండుకొని ఉన్నది. మనము మరిచిపోతున్నాం. ఏం చేస్తున్నాం? మరిచిపోతున్న వారు గుర్తు చేసుకోండి. మరలా గుర్తు చేసుకోండి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా దేవుని సన్నిధిలోకి తండ్రి యొద్దకు వచ్చాడో అలాగ మనము కూడాను మరిచిపోకుండా దేవుని సన్నిధిలోకి రాబడటకి తగిన మనసు కలిగిన వారంగా ఉండాలి. 15 సంవత్సరముల ఆయుష్ను మనం చక్కగా ఇచ్చాడు. నీ ప్రార్థన, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించాడు. ఆయన వాక్కును పంపిస్తున్నాడు. యెషయా, నేను చూశాను అతని యొక్క ప్రార్థన, అతని ప్రార్థన నేను అంగీకరించాను, అతని పరిచర్య నేను అంగీకరించాను. దాని వెంటనే ఏమెళ్ళింది? ఇతని వాక్కు ముందు ఏమైంది? మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. దేవుని వాక్కు రాకమునిపే, ఒకవేళ హెచ్చరికలు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి, అలర్ట్ అవ్వాలి. మొదటగా వాక్కుని పంపించింది యెహోవానే. పంపించాడు, దిద్దుకోమన్నాడు, చక్కబెట్టుకోమన్నాడు. తిరిగి రెండోసారి పంపించింది కూడా యెహోవానే. అందుకే మొదటగా గాయము రేపువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే. ఎందుకు కొన్ని గాయాలు రేపుతాడో తెలుసా? సరిదిద్దుకోవడానికి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడానికి, దేవుడు ఏంటో, ఆయన కార్యములు ఏంటో తెలుసుకోవడానికి. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, కొన్ని ఆర్థిక విషయాలు వస్తాయి కదా, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, హేళనలు వస్తాయి, అపహాస్యాలు చేస్తారు, హేళన చేస్తారు కదా. లేని వాటిని మోపేదానికి వాళ్ళు కలిగి ఉంటారు. ఇవన్నిటి కూడా ఎందుకు తెలుసా? నీకు సంతోషాన్ని నింపేదానికి, ఆనందాన్ని నింపేదానికి. దేవుడు ఎంత ఘనతగా నిన్ను పెడతాడనే దానికి రుజువు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని అపవాదం తీసుకొచ్చే ఉంటాయి, కొన్ని దేవుడు పెట్టే ఉంటాయి. దేవుడు ఎందుకు పెడుతున్నాడు? ఒకని అగ్నిలో నుండి లాగివేసినట్టుగా లాగివేసేదానికి కొన్ని ఒక పనిముట్టుగా తయారు చేస్తాడు. మొన్న ఒక కత్తి, ఒక చిన్న బ్లేడ్ కట్టను తీసుకొని వెళ్ళి మరి ఆ కొలువులో పెట్టి కాల్చి దాన్ని ముద్ద చేసిన తర్వాత దాన్ని ఒక మంచి పనిముట్టుగా ఒక కత్తిగా తయారు చేసిన తర్వాత దాన్ని అక్కడ సరిమిన తర్వాత ఎంత చక్కగా ఆ కత్తిని తయారు చేస్తాడు తెలుసా? మన దేవుడు తన వాక్యము ఖడ్గము అంటది, చెప్పేవారికును వినేవారికును రెండిటికి పదును కలిగిన కత్తి కదా. మనల్ని సరి చేస్తాడు, మనల్ని దంచుతాడు, మనల్ని కాల్చుతాడు, మనల్ని పనిముట్టులుగా తయారు చేస్తాడు. ఈ కాల్చేటప్పుడు, దంచేటప్పుడు ఇవన్నీ శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. వాటిని దాటుకొని నిలబడగలిగిన శక్తే మనలో ఉండాలి. ఇతరులో ఉన్నది. అందుకే ప్రార్థన చేశాడు, ఆయుధంగా పట్టుకున్నాడు. ప్రార్థన ఏం చేశాడు? ఆయుధంగా పట్టుకున్నాడు. ప్రార్థనే ఒక ఆయుధం, విశ్వాసమే ఒక డాలు కదా. వాక్యమే మనకి ఒక శక్తి అయి ఉన్నది, ఒక బలమై ఉన్నది. ఆ వాక్యములో నిలిచినప్పుడు మనకి ఏది వచ్చినా సరే దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసుకోవాలి. కలిగి ఉందామా? ఆ రీతిలో ఉన్నామా?
ప్రభా ఇదిగో నేను ఇప్పటి నుండి హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు, హిజ్కియా కన్యలను నువ్వు ఎలా చూచావో ప్రభా, అతని ప్రార్థనను ఎలా అంగీకరించావో ప్రభా, ఇక మీదట కూడా నన్ను కూడా అంగీకరించు, నా కుటుంబాన్ని కూడా చూడు, నా బిడ్డలను చూడు కదా, నా బిడ్డలని, నా కుటుంబాన్ని, నా భర్తని, నా భార్యని చూడు ప్రభా. అప్పగించాలి, దేవుడికి అప్పగించాలి. ఎంతమంది ఉదయాన్నే లేచి మరి నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ గురించి, నీ అత్తమామల గురించి కదా, నీ బంధువర్గాల గురించి కానీ, నీ గ్రామం గురించి కానీ నువ్వు దేవుడికి అప్పచెప్తున్నావు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నావు. అందుకే కదా ఇక్కడ 2 అంటున్నాడు 6వ వచనంలో, ఇక 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు నీ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును హషోరు రాజు చేతిలో నుండి పడకుండా నిన్ను విడిపించదును. చూడండి, మనల్నే కాదండి, మన ఇంటినే, మన ఇంటిను, మన పట్టణాన్ని, ఈ యొక్క మందిరాన్ని, ఈ మందిరంలో బిడ్డలను, అలాగే ఈ గ్రామాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. దేవుడు కాపాడుతాడు. లోతును బట్టి ఆ పట్టణాన్ని, లోతు తప్పింపబడక ముందే కదా పట్టణాన్ని నాశనం చేశాడా? చేయలేదు. లోతు వెళ్ళిన వెంటనే తర్వాత నాశనం చేశాడు. నీ విశ్వాసమైన ప్రార్థన నీ పట్టణాన్ని కాపాడాలి, నీ ఊరిని, నీ గ్రామాన్ని, నీ యొక్క ఇంటి వారిని కూడా కాపాడాలి. ఇతని ప్రార్థన, ఇతని పరిచర్య మరి ఆ పట్టణాన్ని కూడా కాపాడింది కదండి. హషోరు రాజు చేతిలో పడకుండా, ఇప్పుడు అపవాది చేతిలో పడకుండా కదా, అపవాది క్రియల చేతిలో మన బిడ్డలు పడకుండా, మన కుటుంబం పడకుండా, మన గ్రామం పడకుండా మనం కూడా గట్టిగా ప్రార్థన చేయాలి. విశ్వాసం కలిగి ఉందాం. యెహోవాకు ప్రత్యక్షమైంది. ఇర్మియా గ్రంథము చూద్దామండి, త్వరగా నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దామండి. వారు యెహోవాకు ఎక్కడున్నదని దాని నాణ్యమని అంటున్నారు. నేను నిన్ను అనుసరించు కాపాడినట్టు మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసినది, నా నోటి నుండి వచ్చిన మాట, నీ సన్నిధిలో నుండి ఆపత్కాలముందు నీవే నా ఆశ్రయము. చాలమ్మా, చాలు. ఇక్కడ 17-15 అంటున్నాడు, వారు యెహోవాకు ఎక్కడనున్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండటం మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసినది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఎక్కడున్నది? నీ సన్నిధిలో ఉన్నది. గమనిస్తున్నావా? ఎంత మంచి మాట కదా. 2వ వచనంలో 12వ వచనంలో చూడు, ఉన్నత స్థలముందు మహిమగల సింహాసనము ఎదుట నుండి మొదట నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయమా. యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవము గల ఓటను విసర్జించి ఉన్నారు. వీళ్ళు విసర్జించి ఉన్నారు. ఎందుకు? ఎంత భయంకరమైన పరిస్థితి. మందిరాన్ని విసర్జిస్తున్నారు, యెహోవా ఊటను విసర్జిస్తున్నారు కదా. ఊట ఎప్పుడు ఆశీర్వదింపబడిన పరిస్థితి అక్కడ కదా. ఊట లేనిది ఒక మొక్క ఎదుగుతుందే కదా. భూమి లోపల నీరు అనేది శాతం ఉండాలి. ఎప్పుడు ఆ మొక్క ఎదుగుతూనే ఉంటుంది, పుష్పిస్తుంది, పండ్లు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. ఎంత దీవెనండి. దీవెనకరమైన దేవుణ్ణి, ఆ పరిస్థితిని వాళ్ళు విసర్జిస్తున్నాం. ఈరోజు కూడాను దేవుని మందిరాన్ని, దేవుని ఇంటిని మనం విసర్జించకూడదు. పక్కన పెట్టకూడదు. ఎప్పుడు నిలుచుండాలి. మనం ఎప్పుడు నిలుచుండాలి, ఓటలో నిలుచుండాలి. జీవవృక్ష ఫలాల్ని దేవుడు రేపు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ వృక్ష ఫలాన్ని మనం భుజించాలి. గమనిస్తామండి. అందుకే ఇక్కడ ఆ మాట 15వ వచనంలో కంటిన్యూ చేద్దామండి. నీ యెహోవా నీవు జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. యెహోవా నీవు
నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. నన్ను రక్షింపవచ్చుము, నేను రక్షింపబడదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నదని దాన్ని రానిమ్మని అనుచున్నారు. వాళ్ళ క్వశ్చన్లు వేస్తున్నారు. ఇతను నమ్ముతున్నారు, వాళ్ళ క్వశ్చన్లు వేస్తున్నారు కదా. ఎంత వాదోపవాదన ఇజ్రాయెల్ ప్రజలకును ఇర్మియాకును కదా ఆ పరిస్థితులను జరుగుతుంది కదా. నమ్మాలి. అందుకే ఒక విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచు. ఇతను స్వస్థత పొందుకుంటున్నాడు, రక్షణ పొందుకుంటున్నాడు, మధురమైన జీవితంలో ఉన్నాడు. స్తుతించేదానికి నీవే కారణభూతుడివయ్యా. నేను ఈరోజు నిన్ను ఆరాధిస్తున్నానంటే, సజీవుడిగా ఉన్నానంటే నీవే కారణం. నీవే దీవెన, నీవే మా ఊట, నీవే మా బలం, నీవే మా ఆశ్రయం, నీవే మా దుర్గమైనావు, నీవే మాకు దుర్గమైనావు. యెహోవా వాక్కు ప్రత్యక్షమవగా ఎన్ని మాటలు ఇక్కడ చెబుతున్నాడు కదా, ఎన్ని దీవెనో కదా కదా. ఆ పట్టణాలకి, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు తప్పిపోవడం, ఆ పట్టణంలో ఉన్న బిడ్డలు తప్పిపోవడం, ఆ పట్టణంలో ఉన్న ఇంటి వారి తప్పిపోవడం, అందులో దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలు నా స్వాస్థ్యం అన్నారు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజల్ని పాలు తేలు ప్రవహించు దేశముల వాళ్ళని పెట్టాడు. ఐగుప్తు దేశంలో బానిసతలుగా బ్రతికిన వాళ్ళు స్వతంత్రులుగా చేశాడు, దీవెనిచ్చాడు. వాళ్ళ ప్రయాణంలో అపురూపమైన మన్నాను కురిపించాడు, పూరేళ్ళ కురిపించాడు, బండలలో నుండి జీవజలాల్ని మంచి నీరునిచ్చాడు. వాళ్ళ చెప్పులు పాతకెళ్ళలేదు, బట్టలు మాసిపోలేదు, చిరిగిపోలేదు. వాళ్ళకి నీడగా ఆశ్రయకుడుగా పగలు ఎండ దెబ్బలను, రాత్రి వెన్నెల దెబ్బలను తగలకుండా కదా మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను నిలిచిన దేవుడుగా ఉన్నారు. ఆ దేవుడిని విసర్జించారే ప్రజలు కదా. ఎంత ఘోరమైన పరిస్థితి. ఈరోజు మనం విసర్జించకూడదు, మనం వదిలిపెట్టకూడదు. క్రీస్తు మన కోసం ఇచ్చిన రక్షణ, క్రీస్తు మనల్ని స్వస్థపరిచాడు, క్రీస్తు మనల్ని బలపరిచాడు, క్రీస్తు జనాంగంగా ఉన్నాం మనం కదా. ఎన్నో ఆపదల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో ఇరుకుల నుండి మనల్ని కాపాడుతున్నాడు. తన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకుంటున్నాడు కదా, భద్రపరుచుకున్నాడు. కృపాకాలంలో మనం ఉన్నాం, కృపలో మనం వెంబడిస్తున్నాం కదా, అంత్యకాలంలో మనం ప్రవేశింపబడుతున్నాం. ఓ జాగ్రత్తగా ఉండాలండి, గమనించాలి. ప్రతిదీ కూడా పరిశీలన చేసుకుంటూ, పరిశోధన చేసుకుంటూ, యెహోవాని, దేవుణ్ణి, యేసు ప్రభుని రుచి చూస్తూ మనము ముందుకు వెళ్ళే వారం ఉండాలి. యోనా గ్రంథము కూడా మనం చూద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూద్దాం. యోనా కూడా ప్రత్యక్షమైన వాక్కు మనం ఎలా ఉందో మనం చూద్దాం. పేజీ నెంబరు 763వ పేజీ నెంబరు. యెహోవా వాక్కు అమితీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినెవే పట్టణస్థులు దోషమును నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతిని కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షునకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేము ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక ఓడ వారితో కూడా తర్షుకు పోవుటకు ఓడ ఎక్కెను. చూడండి, చాలా మంచి మాట. యెహోవా ప్రత్యక్షత వాక్కు ఎందుకు, ఆ వాక్కు ఎందుకు వెళ్ళిందండి? ఆ ప్రవక్త ద్వారా ఎందుకు తెలియపరచాలి అని చెప్పాడు? ఆ పట్టణము బహుఘోర దోషముతో ఉన్నది, పాపముతో ఉన్నది, పాపముతో ఉన్నది, బహుఘోరమైన పరిస్థితితో ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా దృష్టికి ఘోరమాయను. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఘోరమాయను. నా దృష్టికి చాలా ఘోరం అవుతుంది. అవును, గమనిద్దాం. ఇక్కడ చాలా చక్కటి మాటలు తెలియపరుస్తుంది. అడుగుదామా దేవుని సన్నిధిలో, అయా నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో, అయా నీ దృష్టికి నేను ఏ విధంగా ఉన్నానో, అయా నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను? నినివే పట్టణస్థుడికి పంపించిన వాక్కు
యేసుక్రీస్తు ఈరోజు మనకు ప్రత్యక్షమై మనకు వాక్కు పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. అందుకే ఇక్కడ నినివే పట్టణస్తులు ఎలా మారు మనసు పొందారు కదా. ఇక్కడ యోనా మరొక పట్టణానికి వెళ్ళాడు. నేను చెప్పిన మార్గమునకు వెళ్ళకుండా ఆ పట్టణము పాపముతో నిండి ఉన్నది, దోషముతో నిండి ఉన్నది. కానీ నువ్వు వెళ్ళకుండా ఇంకో దగ్గరికి వెళ్తున్నావేంటి అని ఓడకి ఆజ్ఞాపించాడు. ఓడ భయంకరమైన తుఫాను అలజడికి మరి ఇబ్బంది అయింది. నన్ను బట్టి ఈ ఓడ ఈ విధంగా అయింది. నన్ను తిమింగలంలోకి పంపించండి, నన్ను సముద్రంలో వేయండి, తిమింగలం నన్ను మింగుతుంది. అక్కడ కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కొన్ని ప్రవచనాలు 3 దినాలు తిమింగలం కడుపులో నేను ఉంటాను. అలాగే యేసు ప్రభు ఉన్నాడా లేదా భూగర్భంలో ఉన్నాడు. మరి ఎందుకున్నాడు తిమింగలం కడుపులో? మళ్ళీ ఎందుకు వచ్చాడు కదా? యేసు ప్రభు ఎందుకున్నాడు, ఎందుకు వచ్చాడు? కొన్ని నేర్పుతాడు. అక్కడ యోనాకి కొన్ని నేర్పాడు. ఆ శ్రమ ఏందో, ఆ పరిస్థితి ఏందో యోనా కడుపులో నువ్వు పడాలి. ఎందుకనంటే ఈ ప్రజలు పాపముతో నిండారు కదా, వాళ్ళ కోసం కదా నేను ఆ యొక్క వాక్కు నీకు ఇచ్చి పంపిస్తున్నాను, వాళ్ళు బాగు చేయాలి కదా అని నువ్వు వ్యతిరేకకరంగా వెళ్ళేవే. మరి ఆ తిమింగల కడుపులో నువ్వు ఎలా ఇరుక్కొని నువ్వు ఎలా బాధపడతావు అన్నాడు. మరి చెరలోనున్న వారికి కదా యేసుక్రీస్తు వెళ్ళి సువార్త ప్రకటించి మీ అందరి నిమిత్తము నేను మరణించాను, మీకు నా యొక్క రక్తము మరి ఉంటుంది, మీరు పరిశుద్ధపరచబడిన పిల్లలు అని వాళ్ళకు సువార్త ప్రకటించి మరి 3వ దినముగా యేసు ప్రభు లేచిన వాడు ఉన్నాడు. గమనించాలి. చూడండి 3వ అధ్యాయము, అదే యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా 3 దినములంతా ప్రయాణము పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణము అంత దూరము సంచరించుచు 40 దినములు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా నినివే వారందరూ అలర్ట్ అయ్యారండి. చాలా నినివే వారందరూ ఏమయ్యారు? జాగ్రత్త పడ్డారు. చూడండి అక్కడ 8వ వచనం మనం చూద్దాం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనిను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, త్రాగకూడదు. ఎలా ఉన్నారు వీళ్ళు? ఉపవాసముతో ఉన్నారు. ఆ పట్టణము ఉపవాసముతో ఉన్నారు. దేవుడు ఒకవేళ మన విషయమై పశ్చాత్తాపడతాడు. మనం దేవుడి విషయంలో ఒప్పుకుంటాం, దేవుడి దగ్గర ఒప్పుకుంటాం. అయ్యా నీకు వ్యతిరేకకరమైన పనులు నేనెన్నో చేశాను, నేనెన్నో అలా ఉన్నాను, మాటలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, చూపులు కావచ్చు కదా. క్రియలు చేస్తేనే పాపం ఇక్కడ కదా, చూస్తేనే పాపం అన్నాడు. మనం చేస్తే కాదు, ఒకళ్ళు కొట్టినంత మాట మాట్లాడినా, అలాగే మనకు మనసులో అలాంటి ఉద్దేశాలున్నా పాపమే, ఉండకూడదు. ప్రతిదానికి మనము లెక్క చెప్పవలసిన పరిస్థితి ఒకటి. విమర్శ దినమందు ప్రతి ఒక్కరి నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది. గమనించాలి. మన ఇంటివారు, నేను నా యొక్క ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించు. సెల్ఫ్గా మనం సిద్ధపడాలి కదా. సంఘముగా సిద్ధపడమన్నాడు, సెల్ఫ్గా సిద్ధపడమన్నాడు, సంఘం ఎత్తబడుతుంది అన్నాడు. అలాగే సంఘములో సెల్ఫ్గా మనం కూడా ఎత్తబడతాం. అందుకే కదా 2 తిరగలు విసురుతారు, ఒకరు విడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. 2 మంచం మీద ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. 2 పొలములో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఎందుకు? నీ ఆత్మ నీకు ఇచ్చిన దేవుడిచ్చిన రక్షణ కాపాడుకో.
భయముతో వణుకుతో కాపాడుకోవాలి. నీ తల్లి రాదు, నీ తండ్రి రాడు, నీ యొక్క అన్నదమ్ములు రారు, నీ స్నేహితులు రారు, నీ బంధువులు రారు, నీ రక్త సంబంధులు రారు, ఎవ్వరు రారు నీతో పాటు. కేవలము నువ్వు ఒంటరిగా వచ్చే తల్లి గర్భంలో నుండి కేవలం ఒంటరిగానే వెళ్ళిపోతావు. తల్లి కనేటప్పుడు బాధపడుతుంది. ప్రసవ వేదన ఎంతో గొప్పది. ఆ బాధలో సంతోషం నా బిడ్డ పుట్టాడని. అలాగే ఈ లోకమును విడిచిన తర్వాత తల్లిదండ్రులు కట్టుకున్న భార్య ఎంతో వేదన పడుతుంది, బాధపడుతుంది. కానీ ఒకరోజు మరిచి నా దేవుడి దగ్గర ఉన్నాడు, నా దేవుడి దగ్గర ఉన్నాడని విశ్వాసముతో నమ్మకం. ఒకవేళ దేవుణ్ణి నమ్మని పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? నిత్య నరకంలో ఉన్నారని బాధపడాల్సిన పరిస్థితి. అందుకే అది రాకుండా ఉండడానికే నీలోను నాలోను ప్రాణం ఉన్నప్పుడే మన బాధ్యత స్వార్థ ప్రకటించాలి. ఇదిగో పట్టణమా నాశనము కాబోతున్నది, ఏలీ కుమారులు నాశనము కాబోతున్నారు, వినువారందరూ చెవులకు గింగురమంటారు. హిజ్కియా ప్రార్థన చేశాడు, నేను చూచాను, నేను విన్నాను, ఆ పట్టణమును కాపాడుతున్నాను, ఇక్కడి పట్టణము నాశనం కాబోతుంది, ప్రకటించుమోయోనా అంటున్నాను. వాళ్ళందరూ కూడుకున్నారు, ఆ ప్రజలందరూ కూడుకున్నారు. ఒకవేళ పశ్చాత్తాపడేమో దేవుడు మన పట్ల మనసు త్రిప్పుకుంటాడేమో, మనం ఒప్పుకుందాం. పశువులు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముతుకోళ్ళు, యవనసులు, వృద్ధులు, మధ్యవయస్కులు, సమస్తము జనాంగం ఆ పట్టణంలో ప్రతిది కూడా పశువులతో సహా మనుషులతో సహా ఉపవాసం ఉన్నారండి. ఏమి పుచ్చుకోలేదండి. పుచ్చుకోకుండా మరి వాళ్ళు దేవుని వాక్యముకి త్రిప్పబడి మారు మనసున పొందిన పట్టణము ఉన్నది. అయ్యా నువ్వు ఇంత వాళ్ళు క్షమిస్తావని తెలిసినప్పుడు నేను అందుకే కదా నేను అక్కడికి వెళ్ళాను అని అంటే ఆ ప్రాణం విలువరా, ఎంతమంది ప్రాణం విలువ నాకు తెలుసు. ఆ సొర చెట్టు విషయంలో మీరు చదవండి, చివరగా ఎంత బాగుంటుందో. మీరు ఇళ్ళకెళ్ళి చదవండి కదా, నీడనిస్తుంది కదా. చిన్న పురుగు కుట్టంగానే ఆ చెట్టు ఎండిపోతుంది. ఆ ఎండకి నేను తట్టుకోలేకపోయానే, నా తలనొప్పి వచ్చేసిందంటే ఈ తలనొప్పికే ఈ ఎండకే నువ్వు అంత బాధపడుతున్నావే కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకంలో నా బిడ్డలు రేపు పడిపోతుంటే నేను ముందుగానే నా వాక్యమని పంపిస్తున్నానే, మరి నాకు బాధ ఉండదా? చెప్పకపోతే అది సరే, చెప్పిన తర్వాత వాళ్ళు దిద్దుకుంటారేమో అని కదా నేను వాక్యం పంపుతున్నాను. మరి నేను చెప్పిన వాక్యాన్ని నువ్వెందుకు పంపట్లేదు, నువ్వెందుకు ప్రకటించట్లేదు కదా. గమనించాలి, వాక్యం చాలా లోతైన మర్మాలతో కూడిన వాక్యాలు దేవుడు అందిస్తున్నారు. జెఫన్యా గ్రంథము, మీకా గ్రంథము అలా చదివేసి మనము ముగించేసుకుందామండి. జెఫన్యా గ్రంథం 1వ వచనంలో, యూదా రాజుకు ఆమోసు కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడకు గెదల్యాకు జననమైన కూషు కుమారుడకు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఏమీ విడవకుండా భూమి మీద సమస్త నేను ఊడ్చివేసేది ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేది, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములని దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేది, భూమి మీద ఎవరునూ లేకుండా మనిషి జాతిని నిర్మూలన చేసేది ఇదే యెహోవా వాక్కు. ఇదే రాబోతున్నాయి దినాలు, రాబోతున్నాయి. అతి దినాలలో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాలలో మనం ఉన్నాం. గమనించుకుందాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది, యెహోవా వాక్కు మనతో మాట్లాడబోతుంది. మీకా 1:1 కూడా మనం చూసి ముగించుకుందామండి. యోతాము, ఆహాజు, హిజ్కియాను, యూదా రాజుల దినములలో షోమ్రోను గురించి, యెరూషలేమును గురించి దర్శన రీతిగా మోస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియెక్కి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచు, సాక్ష్యము రేపు పలకబోచు. ప్రతి సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. మొన్న పగడాల ప్రవీణ్ చనిపోయిన తర్వాత
చనిపోయిన హతసాక్షిగా మారిన తర్వాత ప్రతి పాయింట్ దగ్గర సీసీ ఫుటేజ్ తీసారా లేదా? తీసారు. రేపు దేవుడు కూడా అంతే. ప్రతి సెకండు, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి గంట సాక్ష్యం తీస్తాడు. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాం, ఏమి మాట్లాడుతున్నాం, ఏమి సంభాషణ చేస్తున్నాం, ఏమి చాటింగ్ చేస్తున్నాం, మరి ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉన్నాం, A to Z ప్రతిది కూడా నువ్వు రేపు సాక్ష్యం పలకబోతున్నావు. గమనిస్తాం. ప్రకటన గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, చక్కగా మీకు అర్థమవుతుంది. చక్కగా దేవుడు అనేకమైన విషయాలు తెలియపరుస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అలర్ట్ అవుదామా? అలర్ట్ కాకుండా ఉన్నామా? అలర్ట్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వాక్యము దేవుడు మనకి వెనుకల్లో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు ఉంటున్న రీతిగా అయితే మనం ప్రార్థన చేసుకొని మరి కానుకలు మనం సమర్పించుకునే వారు ఉంటాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతమైన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావాలు నాయన. ఇదిగో తండ్రి, మరి నా ప్రభావం మీరు ఇచ్చిన ఆయన యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట వలన నా తండ్రి ఎన్నో నాయన హెచ్చరికలు, మాటలు తెలియపరిచారు ప్రభా. మా జీవితంలో కూడా నాయన అంత్యకాలంలో మేమున్నాం ప్రభా. బహు జాగ్రత్త కలిగిన వారంగా మేము చక్కదిద్దుకున్నటకు తగిన మీ యొక్క కృపని నాయన మాకు అనుగ్రహించండి. మీ ఆత్మను దయచేయండి, మీ సన్నిధి, మీ ప్రణాళిక దయచేయండి నా ప్రభా. మీలో మేము ఫలించేవారు ఉండుటకు, మీకు మేము భయపడి జీవించేవారు ఉండుటకు, మీ వాక్యానికి మేము లోబడి జీవించేవారు ఉండుటకు, ఎత్తబడిన వారంగా మేము ఉండుటకు అట్టి కృపని ధన్యతని దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ భయముతో వణుకుతో మేము కాపాడుకొని మేము ముందుకు నడిచే రీతిలో ఉండుటకు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మని మాలో ఎప్పుడూ ఉంచమని నాయన నీ బంగారు పాదములు పట్టుకొని మేము అడుగుచున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. నీ బిడ్డల హృదయాలలో నిలుచుండులాగున నాయన సహాయం చేయమని అడుగుచున్నాం, వేడుకుంటున్నాం తండ్రి. ఆయా కాలాల్లో ఆయా రీతిలుగా ఆయా పట్టణాలతో నాయన మీరు మాట్లాడారు ప్రభా. తండ్రి నా ప్రభా, ఈ కాలంలో నాయన మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నా, వేడుకుంటున్నాం. మీ బల్ల చుట్టూ మేము ఎప్పుడు ఒలివ మొక్కల వలె వెదుగుటకు అంటే ధన్యతను దయచేసి బలపరిచి కృప చూపు ముందుకు నడిపించండి. ఈ దీన మనవుల స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అతి పరిశుద్ధుడైన రక్షకుడైన యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ లేచినట్లయితే మనం కానుక సమర్పించుకుందాం.